బాలకోట గారు, ఉమ్, నమస్తే సార్. నమస్తే కార్తీక్ ఉమ్, గారు. ఎలా ఉన్నారు సార్? తోడా తోడా. తోడా తోడా. ఆహా. ఏందో తెలుగుదేశం బీజేపీ పొత్తు పెట్టుకోగానే అందరికి హిందీ వచ్చేస్తుంది. ఆ, ఆ, అలాగే సార్. ఆ, ఇప్పుడు మీరేమో తోడా తోడా మాట్లాడారు. ఆ, రేపొద్దున బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిపి సభ పెడుతున్నారు 16వ తారీఖు. ఆ ఆ, సభకి మోడీ గారు వస్తారని అంటున్నారు. సో మోడీ గారు ఉమ్, వచ్చి ఆ సభలో ఏం మాట్లాడతారని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే గతంలో మోడీ గారు మనకి ఢిల్లీని మించిన రాజధాని కడతా అన్నాడు, స్పెషల్ స్టేటస్ ఇస్తా అన్నాడు, ఇలా రకరకాల ప్రామిసులు చేశారు. ఆ తర్వాత వచ్చేసి పోలవరం ఏటీఎం అయిపోయింది చంద్రబాబుకి అన్నాడు. అలాగే బాబు ఉమ్, కొడుకులు దోచుకు తింటున్నారు అన్నారు. సో ఉమ్, రేపొద్దున వచ్చి మోడీ గారు అసలు ఏం మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు, అసలు వీళ్ళ పొత్తుని ఎలా కన్విన్స్ చేసుకుంటారు, అసలు మనకి ఉమ్. ప్రజలకి ఏమి హామీలు ఇవ్వబోతున్నారని మీరు అనుకుంటున్నారు సార్? కార్తీక్ గారు, ధన్యవాదాలు. నిజానికి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ లాంటి ప్రతిపక్ష పార్టీల కంటే ఈ పొత్తు పెట్టుకోవటం మూలాన భారతీయ జనతా పార్టీకి మాత్రం అగ్ని పరీక్షే. ఉమ్, ఆంధ్రప్రదేశ్లో ప్రజలతో ఏదైనా మాట్లాడాలంటే ఉమ్, ఒక విధంగా పరీక్షను ఎదుర్కోవటమే ఆ పార్టీ. ఆహా, అంటే నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు రాజకీయంగా కోలాహలం మొదలైపోయింది, పొత్తులు పెట్టుకున్నారు. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఉమ్మడిగా వెళ్ళిపోతుంది. ఆల్రెడీ సీట్ల కేటాయింపు కూడా అయిపోయింది. అభ్యర్థులు కూడా సెలెక్ట్ చేశారు. దాదాపుగా రెండొంతులు ఎన్నికల ప్రచారంలో కూడా ఉన్నారు. అలకలో బుజ్జగింపులు ఈ ప్రచార పర్వాలు జరుగుతున్నాయి. వైకాపా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిసైడ్ అయిపోయాడు, తాను ఒంటరిగా ఎన్నికల్లోకి వెళ్ళిపోవటం, మూడు రాజకీయ పార్టీలు కూడా ఢీకొనాలని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం ఎంత మాట్లాడినా, భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడినా, ఏది మాట్లాడినా కూడా నిజంగా ప్రజలు కూడా ఏంటంటే ప్రజలు ఆలోచించే పరిస్థితి, ఎక్కే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎన్నికల గోదాంలోకి దిగిపోయాం. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు గెలుస్తాయా, అధికార వైకాపా గెలుస్తుందా, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా, చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా అనేదే పెద్ద ప్రధానమైన అంశం. కానీ మోడీ గారు అనేది ఈ దేశ ప్రధాని కాబట్టి 10 ఏళ్ల పాటు బాధ్యత కలిగి దేశాన్ని చాలా 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 అభివృద్ధి చేశారని చెప్తున్న వ్యక్తి కాబట్టి ఆంధ్రప్రదేశ్తో ప్రత్యేకమైన బంధం భారతీయ జనతా పార్టీ కంటే మోడీ గారితో బాగుంది. నిజానికి మోడీ గారితోనే బలీయమైన బంధం ఉంది. ఎందుకంటే తిరుపతి కొండ దగ్గరకు వచ్చేసి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పింది 2014లో మోడీ గారే. ఏదో రైతులు ఇచ్చిన పొలాలతో గూడు లాంటి అమరావతిని కట్టుకుంటే దాని శంకుస్థాపన శిలాఫలకం వేసింది మోడీ గారే. ఆ రాజధాని మహోత్సవానికి దేశవ్యాప్తంగా స్వాతంత్ర సమరయోధులు పుట్టిన జన్మస్థలాల్లో ఉన్న మట్టిని, భారతదేశంలో ఉన్న నదీమ తల్లుల యొక్క నీటిని తెచ్చి మీకు అంకితం ఇస్తున్నాను అని చెప్పేసి ఇచ్చింది ఆయనే. పోలవరం పూర్తి చేస్తానన్నది ఆయనే. విభజనకు ప్రత్యక్షమైన సాక్షి కూడా ఆయనే. అంటే ఇన్ని ప్రశ్నల నేపథ్యంలో రేపు చిలకలూరిపేటలో జరిగే సభ మోడీ గారికి సవాలు. ప్రతి ఆంధ్రుడి కంట్లో చూస్తే మోడీ గారు ఈ ప్రశ్నలన్నీ కూడా శరాలుగా కనిపిస్తూ ఉంటాయి నాకు తెలిసి. ఆయన చూడగలిగితే, ఆయన ఇవేమి చూడకోకుండా నేను శ్రీరాములు వారి అక్షంతలు పంపించా ఇంటింటికి అందినయా, అందలేదా, రాములూరి మందిరం చాలా బాగా కట్టాను అయోధ్యలో, మీరు ఒకసారి వెళ్ళి చూసిరండి, భారతదేశంలో హిందూ ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాను, సిసిఏ యాక్ట్ పెట్టాను, లేదా నేను చాలా విమానాల్లోనూ భూగర్భాల్లోనూ ఆకాశంలోనూ నేల మీద భూగర్భంలోనూ అన్ని చోట్ల నేను తిరిగి వచ్చాను, ఆఖరికి అరణ్యాల్లో కూడా తిరిగాను, చాలా ఏనుగు లాంటి జంతువులతో కూడా చాలా స్నేహాలు చేశానని విషయం చెప్తే నేను అది చెప్పలేను. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అసలు మోడీ గారు ఏం చెప్తారో విందామని కూడా ఉంది. ఈ దేశ ప్రధాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏం మాట్లాడతారు, ఏం వరాలు ఇస్తారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి విమర్శ చేస్తారు, చాలా ఉత్కంఠమైన ప్రశ్న. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద యామని విమర్శ చేస్తాడు. మొన్న చెప్పారు కదా, కేసీఆర్ వచ్చి అలా కొడుకుని ముఖ్యమంత్రి చేద్దామని నన్ను సలహా అడిగాడని చెప్పి చెప్పారు చూసారా? అలా ఏదైనా ఉమ్. అమ్మల పొదుల గురించి ఏదైనా బాణం వదులుతారేమో జగన్మోహన్ రెడ్డి మీద కూడా.
అదే ఏదో 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 మంత్రదండమో తాత్విక దండమో మోడీ గారు అయితే సిద్ధం చేసుకుంటాడు. ఎందుకంటే ఈ దేశానికి ప్రధానమంత్రులు అయిన తర్వాత మోడీ గారి లాంటి దేశ ప్రధాని భారతదేశం చూడలేదండి, నిజంగా చెప్తున్నాను. సాధారణంగా ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలమే మనం ఏదో కుదేలయ్యి ఉండం. చంద్రబాబు నాయుడు గారే భారతీయ జనతా పార్టీకి ఒక రక్షణ గోడలాగా అడ్డుగా ఉన్నాడు. నేను అన్నిటికీ చూసుకుంటాను, ఈ యుద్ధంలో గెలవాలంటే మూడు పక్షాలు వెళ్లాల్సిందని ఆయన తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి మాలాంటి వాళ్ళం కూడా కొంత గొంతు తగ్గించి మాట్లాడాల్సి వస్తుంది తప్ప భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ఇది చేసింది అని నేను చెప్పినా కూడా కింద కామెంట్లో నన్ను కూడా తిడతారు. ఉమ్. ఏం బాలకోటయ్య గారు మర్చిపోయారా, మీరేనా మాట్లాడింది అని. ఎందుకంటే ఒక్క మాటతో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఆయన సుసంపన్నం చేయొచ్చు. ఎందుకంటే మనం ఒత్తుకున్నాం. మీరు వేసిన శిలాఫలకం, ఒక చట్టాల సాక్షిగా శాసనాల సాక్షిగా రాజధాని కట్టుకున్నాం, ముఖ్యమంత్రి మూడు రాజధానులు అంటున్నాడు. మీ దగ్గరికి ఎన్నోసార్లు మాట్లాడాడు. ఒక్క మాట మీరు సాయం చేసిన, ఒక్క మాట మీరు చెప్పినా, అమిత్ షా గారు చెప్పినా, మీరు చెప్పినా ఆ రాజధాని కృత్యం ఏదో ఉండిపోతుంది, నమ్ముకున్న రైతులు అన్యాయం కాకుండా ఉంటారు, రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది, ఇంత చిన్న రాష్ట్రానికి మళ్ళీ మూడు రాజధానులు దేనికి అని ఎన్నోసార్లు చెప్పాం. ఢిల్లీ వెళ్ళాం, మేము కూడా ఢిల్లీ వెళ్ళాం, కేంద్ర మంత్రులను కలిసాం, ప్రధానమంత్రిని కలవలేకపోయాం, మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కానీ ఢిల్లీ చుట్టూ తిరిగాం, చెట్ల కింద తిరిగాం, పొట్ల కింద తిరిగాం, అందరు మంత్రులను కలిసాం. కనీసం అమరావతిలో 36 జీవోల ద్వారా ఇచ్చిన కేంద్ర సంస్థలని వాటినన్నా పంపించమని చెప్పని చేతులు జోడించి అడిగాం. కానీ ఎలాంటి పని జరగల. ఆఖరికి 72% ఉన్న పోలవరం ప్రాజెక్టును కూడా కంప్లీట్ చేసుకోలేకపోయాం. 10 ఏళ్ళు అయినా కూడా విభజన. విశాఖ ఉక్కు కార్మికులు కూడా 1000 రోజులుగా అనుమతిస్తున్నారు. దాన్ని అమ్ముతారో తెలియదు, ఉంచుతారో తెలియదు. అమ్ముతాం అనే రహదారుల రోడ్ల మీదే కార్మికులు రోడ్ల పాలయ్యారు. ప్రత్యేక హోదా ప్యాకేజీలు ఏం లేవు. కాకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులను కల్పిస్తే ఏదో చిట్టా ఒకటి పట్టుకొస్తారు. విద్యా సంస్థలు మాత్రం చాలా చదువుతారు. అవి మా రాష్ట్రానియో పక్క రాష్ట్రానియో నాకు తెలియదు. కానీ ఆ గుజరాత్లో ఉన్న విద్యా కంపెనీలు మొత్తం కూడా చదివేసి పైన హెడ్డింగ్ మారుస్తారు. గుజరాత్ తీసేసి ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టి ఇవన్నీ చదువుతారు. అవి ఎక్కడో నాకు తెలియదు. ఈ విధమైన ఒక తమాషా పద్ధతిలో ఉంటుంది భారతీయ జనతా పార్టీ రాజకీయం. మరి రేపు మోడీ గారు ఏం చేస్తారో చూడాలి. పెద్దలు ఈ దేశ ప్రధాని కాబట్టి నేనేమో అతిగా కూడా ఆయన్ని వ్యాఖ్యానం చేయదలుచుకోలేదు. బాధ్యత గల వ్యక్తి. ఈ రాష్ట్రం కుదేలైన రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు అప్పలంగా కుడి చేత్తో ఎడం చేత్తో సహాయ సహకారాలు అందించిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ గారు. కుడి చేత్తో ఎడం చేత్తో ఆయన అడిగినప్పుడల్లా అప్పులు ఇచ్చాడు. ప్రత్యేక హోదా అడిగితే కాగితం పట్టుకుని రా, ఏదో ఒకటి మాట్లాడేదని చెప్పిన ప్రత్యేక హోదా ఇవ్వలేదు. 22 మంది ఎంపీలను ఇస్తే మోడీ గారి కాలర్ పట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అయ్యో పొరపాటున ఆయన కాలర్ పట్టుకుంటానని చెప్పేసి ఈయన కాలరే, ఈయన మెడల కిందకి దించేసి నేను ప్లీజ్ అంటుంది తప్ప నేను చేయగలిగింది ఏమి లేదు. ప్రత్యేక హోదా గురించి మోడీ గారికి పార్లమెంట్లో ఆధారపడని ఇతర రాజకీయ పార్టీల పట్ల ఆధారపడని ఒక బలం వచ్చిందని చెప్పిండు. ఆఖరికి చాలా బిల్లుల అంశంలో వైసీపీ అవసరం వచ్చినా కూడా పార్లమెంటు సభ్యులు, వైకాపా పార్లమెంటు సభ్యులు మద్దతు ఇచ్చారే తప్ప అప్పుడు కూడా రాష్ట్రపతి ఎన్నికలప్పుడు కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికలప్పుడు కానీ ఆయా సమయంలో కూడా కించిత్తు హోదా గురించి కానీ లేదా ఆంధ్రప్రదేశ్ వాటా గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన పాపానే పోలేదు. దానికేదో ప్రతిపక్ష పార్టీలు చెప్తే ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉండటం మూలాన ఆయన ఏమి అడగలేకపోతున్నాడు అని. మొత్తం ఈ పర్యవసానాలన్నిటి మీద రేపొద్దున భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకుంటుంది. ఒక పక్క క్రిస్టియన్లకు సమాధానం చెప్పాలి, మైనార్టీలకు సమాధానం చెప్పాలి, లేదా ప్రత్యేక హోదా పిపాసకులకు సమాధానం చెప్పాలి, విభజన కారణంగా లేదా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చూడని కారణంగా గాయపడ్డ మనసులకు సమాధానం చెప్పాలి. చాలా చాలా ప్రశ్నలు మోడీ గారి దగ్గర ఉంటాయి. మోడీ గారు ఎప్పుడైతే మైకు పట్టుకొని భాయోం బెహనోం అంటాడో ఒక్కడు కూడా స్పందించడు. నాకు ఎందుకో సార్ మోడీ గారు అందరు కూడా మాట్లాడుతుంటే, ఎదురు చూస్తారు. అంటే ప్రేక్షకులు ఎలా చూస్తారో నాకు తెలియదు కానీ మోడీ గారు మాట్లాడుతుంటే మనకు అంతకుముందు అమరేష్ పురి ఉన్నాడు చూసారా, అమరేష్ పురి మాట్లాడుతున్నట్టు ఎలా ఉంటుందో మోడీ గారు మాట్లాడితే నాకు అలా ఉంటుంది అనమాట.
ఇప్పుడు అదే మోడీ గారు ఉపన్యాసాల్లో ఒక తన్మయత్వంతో, ఒక హిప్నాటిజంతో ఉంటుంది. ఒక్కొక్క రాజకీయ నాయకుడికి ఒక్కొక్క తరహా అది నార్త్ ఉంటుంది. ఇండియా, ఇప్పుడు నార్త్ కేకే ఇండియాలో పనికి వస్తుంది కానీ సౌత్ లో ఆయన మాట్లాడే మాటలు ఎంతమందికి అర్థం అవుతాయి, ఎవడు అర్థం చేసుకుంటాడు? సో అంటే సౌత్, ఇక్కడ ప్రాబ్లం ఉంది కార్తీక్. ఆయన హిందీలో మాట్లాడతాడు కదా. అందుకే అంటున్నా సౌత్ లో ఆయన మాట ఎవడు అర్థం కాబ- చేసుకోడు. కాబట్టి ఆయన హిందీలో మాట్లాడతాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెద్ద కంగారు పడాల్సిన పనేం లేదు. ఆ కనీసం తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి ఆయన మామూలుగానే చేస్తాడు. మన వెంకయ్య నాయుడు గారు అన్న ఉంటే కొంచెం దాన్ని జనరంజకంగా చెప్తారు దాన్ని. ఇప్పుడు ఉమ్. జీవీఎల్లో ఇలా ఉన్నారనుకోండి, బుక్ టు బుక్ ట్రాన్స్లేషన్ అనమాట, ఆయన ఏం మాట్లాడితే అదే చెప్తారు, అది ఎవరికి ఎక్కను కూడా ఎక్కదు. ఉమ్, ఏదైనా చిలకలూరిపేట సభ కోసం మాత్రం చూస్తున్నారు జనం. ఉమ్, చాలా ఉత్కంఠంగా ఉంటుంది. ఆహా. ఎలాంటి స్క్రిప్ట్ తీసుకొని మోడీ గారు మరి రాష్ట్ర ప్రజల్ని ప్రసన్నులు చేసుకుంటాడో, లేదా ఆ పొత్తుని ఎలా ఆశీర్వదించమని అడుగుతాడో, లేదా 5 ఏళ్ల పరిపాలన ఉన్న ముఖ్యమంత్రి గారిని కానీ వైసీపీ పరిపాలన మీద ఏం విమర్శలు ఏమనబోతున్నారు? చేస్తారనేది ఎన్టీఆర్ కి అనేది ఎన్టీఆర్ కి ఆ భారతరత్న ఇస్తారని చెప్పి కూడా కొంతమంది ఆ, చర్చిస్తా ఉన్నారనమాట. అంటే ఎన్టీఆర్ గారు భారతరత్న అనౌన్స్ చేస్తారేమో అంటున్నారు. ఇక ఇవన్నీ సహజం కార్తీక్ గారు. ఇచ్చినా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇవ్వచ్చు, ఇవ్వటం కూడా ధర్మమే. ఉమ్, కారణం ఏదైనా కూడా ఎంతో కాలంగా ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వాలనేది ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా, తెలుగులుగా మనం అందరం డిమాండ్ చేస్తుంది. ఉమ్, చాలా కాలాతీతమైంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆయనకి భారతరత్న తీసుకురాలేకపోయాడు. ఉమ్. ఇప్పటికైనా ఎవరిచ్చినా సరే, ఏ కారణం ఇచ్చినా సరే మంచిదే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఏదేమైనా ఈ దేశ ప్రధాని చిలకలూరిపేట సభ వైపు అయితే ఒక ఎదురు చూపు అయితే ఉంది. చాలా ఉత్కంఠభరితంగా ఉంది. ఎలా ఉంటుందో ఆయన ప్రసంగం వేసి చూడాలి. యా. ఆయన చేసే విమర్శల ప్రకారంగా అప్పుడు ముఖ్యమంత్రి గారి స్టాండ్ ఏంటో తెలుస్తుంది. మీరు గమనించారో లేదు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దేశ ప్రధాని మీద ఎలాంటి విమర్శలు చేయడంలా, అవును. డైరెక్ట్ గా ఎలాంటి విమర్శలు చేయటంలా, ఆయన తెలుగుదేశం పార్టీ మీద, జనసేన పార్టీ మీద చేస్తున్నాడు తప్ప భారతీయ జనతా పార్టీని మాత్రం నెమలేకలతోనూ దూది పింజలతోనే ఎట్ట రుద్దాడు మొన్న మేదరమెట్ల సిద్ధం సభకి. అలాగే సార్, ఇప్పుడు ఆయన మీద రేపు మోడీ గారు మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడతారని కూడా చూడాలి. ఆ, ఏం మాట్లాడతారు? ఒకవేళ ఆయన కామెంట్ చేసినా సరే, అప్పుడు మోడీ గారి చిట్టంతా ఇప్పుతారు కదా, నువ్వు నా దగ్గరికి వచ్చి ఆ రోజు ఇది మాట్లాడావు, నా దగ్గరికి వచ్చి ఆ రోజు ఇది మాట్లాడావు అని కేసీఆర్ గురించి ఎలా అయితే మాట్లాడారో, ఆ చిట్టా అంతా ఉమ్. ఇప్పుతారు. కాబట్టి వీళ్ళు రేపు పొద్దున మోడీ గారు ఏదైనా కామెంట్ చేసినా సరే, ఆయన పెద్ద మనిషి, ఆయన ప్రధానమంత్రి హోదాలో కామెంట్ చేశారు కాబట్టి మేమేం స్పందించమంటారు అనమాట. ఏదో రాజకీయంగా వాళ్ళు వీళ్ళు ఒకటి రెండు మాట్లాడతారు తప్ప, జగన్మోహన్ రెడ్డికి మోడీ గారి మీద డైరెక్ట్ గా అటాక్ చేసేంత ధైర్యం అయితే లేదు సార్. అది మనం ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నాము. రేపు పొద్దున ఏదైనా మాట్లాడినా సరే ఆయన విమర్శిస్తారనేది నేను అనుకోను. మీరు అన్నారు చూసారా ఇందాక, దూది పింజులను వీటితో అలా ఫైట్ చేసుకోవడమే ఉంటుంది తప్ప వాళ్ళ మధ్య ఘాటు విమర్శలే ఉండవు. చూద్దాం ఎంతైనా ఒకడు మాత్రం నిజం కార్తీక్ గారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పొత్తు పెట్టుకోవడంతో పాటు ఈ రాష్ట్రాన్ని కాస్త నిలబెట్టడం కోసం కొన్ని వరాలను తక్షణంగా ఇచ్చి తీరాలి. ఒక్కటి. ఇప్పటికైనా ఇచ్చిన వరాలనైనా సరే మళ్ళీ గట్టిగా ఓ చట్టబద్ధమైన ప్రక్రియలో ఇచ్చి, అధికారంలో ఉంది కాబట్టి తన యొక్క చిత్తశుద్ధి ఏంటో ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాజధాని అమరావతి విషయంలో ఒక స్పష్టత ఇవ్వాలి. అమరావతి ఉండే విధంగా ఏదైనా ఒక ఒక పద్ధతిలో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కట్టడి చేస్తే కాస్త శ్వాస ఆడుతుందని చెప్పేసి అని మాత్రం నేను అయితే చెప్పగలను. ఓకే, చూద్దాం బాలకోట గారు. ఎందుకంటే నాకైతే ఒకటైతే నమ్మకం అండి. ఎందుకంటే పోయినసారి చంద్రబాబు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా ఒకే సభ మీదకి వచ్చి చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఏమీ నెరవేర్చలేదు. సో రేపొద్దున ఇలా ముగ్గురు కలిసి ఏమి చెప్పినా సరే, దానికి చట్టబద్ధత ఏంటి, దానికి నిజంగా వాళ్ళ కమిట్మెంట్ ఏంటి, వాళ్ళ నిబద్ధత ఏంటి అని కూడా ప్రజలు ఆలోచిస్తారు. ఇంకోటి, మీరు అమరావతి క్యాపిటల్ అన్నారు. నాకు తెలిసి అమరావతి క్యాపిటల్ మీద ఈ సభలో కానీ, ఈ ఎలక్షన్ ఎజెండాలో కానీ నాకు తెలిసి ఎవరు కూడా పెద్ద మాట్లాడరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందుదాం అనుకుంటున్నారు కాబట్టి. సో డెఫినెట్ గా వీళ్ళందరూ చెప్పినా చెప్పకపోయినా అమరావతి కట్టుబడి ఉన్నారు వీళ్ళంతా. దాన్ని ఒక ఎజెండాగా తీసుకుని అయితే వెళ్ళరని నేను అనుకుంటున్నాను. చూద్దాం రేపు పొద్దున ఏమవుతుందో. సో డెఫినెట్ గా మనం ఒకసారి ఆయన ఉంది. ఆ ఆలోచన కూడా ఉంది కార్తీక్ గారు. ఉమ్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు నినాదం చేసుకున్నాడు కాబట్టి మనం అమరావతి అంటే ఆ 2 ప్రాంతాల్లో ఉమ్, రాజకీయంగా కానీ, ఎన్నికల్లో కానీ నష్టం వస్తుందని ఒక భావజాలం అయితే ఉంది. కానీ ఉమ్, అదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే 2 ప్రాంత ప్రజలను కూడా అమరావతికి మేము ఎలా అయితే ఒప్పించామో, మెప్పించామో, వాళ్ళ మద్దతు కోరామో,
అంటే ఎందుకంటే రాజా అమరావతి అవసరం గురించి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది ప్రతిపక్ష పార్టీలకు కూడా. చెప్పాల్సిన అవసరం ఉంది కదండి. కంపల్సరీ ఏంటంటే ఈ టైంలో మాత్రం అమరావతి అనే ఎజెండా ముందుకు తీసుకెళ్తే మాత్రం మొత్తం ఎలక్షనే సైడ్ ట్రాక్ అవుతుంది. ఎందుకంటే ఇదంతా కూడా వీళ్ళంతా నాకు ఇప్పటిదాకా అర్థమైన దాన్ని బట్టి ఈ ఎలక్షన్ అంతా కూడా జగన్ని దింపాలి అనే మెయిన్ ఎజెండాతోనే ముందుకెళ్తున్నారు అనమాట. ఈ రాష్ట్రం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి దిగాలి. సో జగన్మోహన్ రెడ్డి దింపడానికి మేము ఏమైనా చేస్తామనే నినాదంతో ముందుకెళ్తున్నారు. సో అవును, అందుకని మరి జగన్ దింపాలంటే ఎందుకు దింపాలో కూడా చెప్పాలి కదా కార్తీక్ గారు. అంటే అమరావతితో పాటు అమరావతి ఇవన్నీ జనాలందరూ చూస్తారు కాబట్టి ఇంకా చాలా కూడా ఉన్నాయి కదా, చూద్దాం సార్ డెఫినెట్ గా. ఎందుకంటే వీళ్ళు జగన్ ట్రాప్ లో పడకూడదని వీళ్ళు బాగా చూస్తున్నారు. అందులో మూడు రాజధానులు ఒకటి జగన్ వేసిన పెద్ద ట్రాప్. సో దాని గురించి వీళ్ళు కూడా అంత తక్కువ మాట్లాడితే అంతే బెనిఫిట్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళంతా అమరావతి కమిట్మెంట్ అయి ఉన్నారు. చంద్రబాబు గారు తప్ప అమరావతికి అంతగా నిబద్ధతగా అంత కమిట్మెంట్ తో ఉన్న వ్యక్తి వేరే వాళ్ళు ఉండరు కదా. సో దాన్ని చూద్దాం. కాకపోతే మీరు అన్నట్టు ఏంటంటే మోడీ గారు మనకి ఏం వరం ఇవ్వబోతున్నారు, ఏమి అమరావతి అని చెప్పి వాళ్ళు కూడా గట్టి స్టాండ్ తీసుకోబోతున్నారు. ఎందుకంటే బీజేపీ కనుక స్టాండ్ గట్టిగా తీసుకుంటే కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారు నోరు అంతలాగా దాని మీద చూద్దాం ఏమవబోతుందో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.